శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. 2025 మహాకుంభమేళ ప్రస్తుతం ప్రయాగరాజ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, దివిలో స్వర్గం, నేల ఈనింద, మానవ సముద్రం పొంగింద, మహర్షులు, ఋషులు, స్వామీజీలు, మాతాజీలు, నాగసాధువులు, అఘోరీలు, హర హర మహాదేవ శంభో శంకర, గంగా మాతా కీ జై, ప్రయాగరాజ్ కీ జై, పావన త్రివేణి సంగమకి జై అనుకుంటూ ప్రయాగలో ఉన్నటువంటి ప్రయాగకు వెళ్ళేటటువంటి అన్ని రహదారులు కూడా జన సముద్రంతో నిండిపోయి ఉన్నాయి. కుంభమేళ ఇంకా 2 రోజులు ఉందనగానే ఈ పరిస్థితి ఉందంటే, ఇక కుంభమేళ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి రోజు నుంచి ఉండే పరిస్థితి ఊహించుకోవచ్చు. స్వర్గం భూమికి దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. 13వ తేదీ నుంచి పవిత్ర స్థానాలు చేసేటటువంటి కుంభమేళాలో పితృదోష పరిహారానికి పితృపాశుపత, నారాయణ బలి, శ్రాద్ధ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. అట్లాగే ఈ పూజలు చేసుకోవడం వల్ల ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళకి ఆత్మల శాంతి కలిగి మన యొక్క కుటుంబం, మన యొక్క ఆరోగ్యాలు, మన యొక్క వంశము సమృద్ధిగా ఉండటం కోసం ఉపయోగపడుతుందని, అనుకూలిస్తుందని శాస్త్రం చెబుతోంది. గ్రంథాల ప్రకారం పితృదోషం చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, సంతానం లేకపోవడం, ఉన్న సంతానం అభివృద్ధి లేకపోవడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి దోషాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ కుంభమేళాలో పితృదోష పరిహారార్థం పితృపాశుపతాస్త్రం, అట్లాగే నారాయణ బలి, పెద్దవాళ్ళకి శ్రాద్ధ కార్యక్రమాన్ని కూడా సమృద్ధిగా సంపూర్ణంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకి వచ్చేటటువంటిది. 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అట్లా ఇప్పుడు వచ్చినటువంటి కుంభమేళ మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి ఇది బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేసేటటువంటి సంవత్సరంలో వచ్చేటటువంటిది ఇది. అట్లాగే ఇక్కడికి విదేశాల నుంచి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలతో, కులాలతో సంబంధం లేకుండా అన్ని రకాలైనటువంటి మానవ సమూహం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిణామాలు ఉన్నాయి. కాబట్టి యావత్ సమాజం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. అట్లాగే నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇది 40 రోజులు జరిగేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హైందవుడు కూడా పాల్గొని తీరాలి. ఎందుకంటే ఈ జనరేషన్ తప్ప మళ్ళా జనరేషన్, ఇంకా 2 జనరేషన్ దాకా ఈ మహాకుంభమేళాన్ని చూసే యోగం ఉండదు. అట్లాగే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు మహా పండితులు, సాధువులు, ఋషులు, అఖాడాలకు సంబంధించినటువంటి స్వామీజీలు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దీనికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా ఉండటానికి, తినడానికి ఎవరికి ఏ లోటు లేకుండా సుమారు 50 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 50 కోట్ల మందికి సరిపడా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి హ్యాపీగా వెళ్ళి రావచ్చు మనంతా కూడా. అట్లాగే కొన్ని తీవ్రవాద సంస్థలు దీన్ని భగ్నం చేస్తాయని అనౌన్స్ చేసినాయి. అవి ఎటువంటి పుకార్లు నమ్మవలసిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 కూడా అత్యంత బలీయమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినాయి. కాబట్టి పవిత్ర పావన త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో ప్రతి హిందువు కూడా స్నానం చేసి తరించాలని కోరుకుంటూ ఈ వీడియోకి కొన్ని అనుబంధమైనటువంటి వీడియోలు నేను దీన్ని జత చేస్తున్నాను. అవి గురించి ప్రస్తుతం కుంభమేళా పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తుంది. కాబట్టి యావత్ సమాజం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.